15వ వచనంలో కొన్ని మాటలు నేను చెప్పాను, ఒకసారి చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అందరు నాతో చెప్పండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. ఓకే, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోమన్నాడు. సమయాన్ని పోనివ్వకుండా ఏం చేయాలి? ఎందుకని? దినములు చెడ్డవి కనుక. ఇది మధ్యకాలంలో నేను 2-3 చోట్ల ఈ వర్తమానం అందించా. మీలో ఎవరైనా విన్నారా? వింటే చేయి చూపించండి. ఈ ఫేస్బుక్ వ్యూస్ నమ్మడానికి వీల్లేదు. ఊరిని అలా వచ్చి ఊరిని లైక్ కొట్టి వెళ్ళిపోతారు. మనమేమనుకున్నాం, అబ్బో ఇవాళ నా వర్తమానాన్ని 1000 మంది చూశారనుకుంటాం. 1000 మందిలో ఒకళ్ళు కూడా పూర్తిగా అసలు మీలో ఎవరైనా చేతులు ఎత్తారేమో, ఎంతవరకు చూశారని అడుగుదాం అనుకున్నాను నేను. ఇది అందరికీ కావలసిన వర్తమానం కాబట్టి మీరు వినకపోతే మళ్ళీ వినండి, వింటే కూడా మళ్ళీ వినండి, వినకపోతే వినండి. సమయమును పోనీక సద్వినియోగం చేసుకోమన్నాడు. నా మనసు అయితే ఎలా ఉంటుందంటే, రాత్రి మేము నెలకూరు వెళ్ళాం కదా, అక్కడ 8 గంటల వరకు పనిచేసాం. చాలా దాన్ని నిద్రగనేరు చెట్లు అవి కొట్టాం. వెళ్ళే వరకు 6 అయిపోయింది మనకి ఇక్కడ ఉన్న పని ఒత్తిడిని బట్టి. అయినా 1.5-2 గంటల్లో చాలా పని దగ్గరగా మన 2 వ్యాన్లు నిండా లోడు కుర్రోళ్ళు కాబట్టి చేశారు. అక్కడ నుండి బయలుదేరి నెలకూరు నుండి సరే అదేవురు పెదకళ్ళేపల్లి వెళ్ళడానికి రామఖండం మీదకి వెళ్ళిపోవచ్చు అన్నారు. 2-3 దారులు ఉన్నాయి, అది అడ్డదారి. కానీ బాగా రోడ్లు అయ్యి సిమెంట్ రోడ్లు వేశారు కానీ మొత్తం అంతా కూడా కంప పెరిగిపోయింది, రోడ్ల మీదకి వచ్చేసింది. కారు వెళ్ళట్లేదు, కారు కష్టమైంది. నాకేమనిపించిందంటే, ఊర్లో యూత్ అంతమంది ఉంటున్నారు కదా, ఇప్పుడు నేనైతే నా జీవితకాలంలో ఎప్పుడూ అటు వెళ్ళా, కానీ వాళ్ళు రోజు అటే తిరుగుతారుగా. ఏమా, ఎంతోమంది కుర్రోళ్ళు ఖాళీగా కూర్చుంటున్నారుగా ఏమండి. అయినా ఆ గ్రామాల్లో కూడా కొంతమందిని దేవుడు ఆశీర్వదించాడుగా. నెలకు ₹1,00,000 తెచ్చుకునే పిల్లలు ఆ ప్రాంతాల్లో లేరా? చిన్న యాదర అటంతా కూడా ఉన్నారు. 4 పిల్లలు కలిసి ఏమండి, ఏదో ఎవరు ఆయన పేరో ఈయన పేరో చెప్పి డ్రామాలు వేయించే కంటే, లక్షలు పోగేసి చిందులేసే కంటే ₹1,00,000 ప్రోగు చేసి జేసీబీ పెడితే అటు ఇటు రోడ్డు అంతా క్లియర్ చేయరు. మనం ఒకరోజు నడుస్తాం, వాళ్ళు రోజు నడుస్తున్నారుగా. చెయ్యరు, చేస్తారా? కొన్ని చోట్ల అయితే ఆ ముళ్ళు అట్లా రాసుకోవడం కనపడతానే ఉంది. ట్రాక్టర్ వెళ్ళినప్పుడు రాసుకొని, కారు వెళ్ళినప్పుడు రాసుకొని, అరిగిపోయి. అంటే రోజు అటు నడుస్తున్నారు, అరిగిందాక. ఇంకా విచిత్రమైన సంగతి చెప్తా. రాత్రి నేను కొట్టేసి నేను కారు ఎక్కగానే వస్తున్నాను. ఈలోపు ఒక ఆయన ఏదో అటు నుంచి కారు ఎక్కకపోతే నేను అనుకున్నా లేట్ అయిపోతాను కదా, ఇక్కడే స్నానం చేసి వెళితే అక్కడ కొంచెం టైం కలుస్తుందని. మా అమ్మగారు ఊరే కదా అది, అమ్మమ్మ గారు ఊరు, మా మేనమామ గారి ఇంటికని అటు వెళ్తున్నా. ఈలోపు ఒక ఆయన ఎదురు వస్తున్నాడు. చీకట్లో నన్ను గమనించుకోలేదనుకోండి, ఆయన కాళ్ళకి పెద్ద మండ అడ్డం పడింది రోడ్డు మీద. అది కూడా సిమెంట్ రోడ్డే. ఆ మండ ఊరినట్టు దులుపుకుని వచ్చేస్తున్నాడు, కానీ అది తీసి పక్కన ఇట్లా. ఇంకేంటి చెప్పండి, మనం తెల్లని వస్త్రాలు కట్టుకుంటున్నాం, మంచిదే. చెడగొడుతున్నాను అనుకో, మనం కట్టుకోమని చెప్పేదే నేను కూడా కట్టుకుంటున్నాను కాబట్టి. కానీ చేయాల్సిన పని కూడా కొంతన్నా చెయ్యాలి కదా. అట్లా యూత్ ఉన్నారు, మరి గట్టిగా 4 కత్తులు చేయించుకుంటే చక్కగా ఆ మండలన్నీ నరకొచ్చు. ఈరోజు మనకి ఎవరు ఒక ఆయన ఉచితంగా 30 తాళ్ళు ఎంత ఇచ్చాడు. పొద్దుటే కాసేపు వెళ్ళి దగ్గర తాళ్ళన్నీ ఆ మట్టలన్నీ సపరేట్ చేసాం, ఆకులు వేరు చేసాం. ఊరికనే ఇచ్చాడు కదా, ఆ బోధి మీద అవన్నీ చిన్న బొందలు మొలిచినాయి. కాసేపు అవన్నీ తీసేయండి నాన్న అన్న, నీట్గా తీసేశారు.
తీయపోతే ఏమవుతాయి? మళ్ళా సంవత్సరానికి పెద్ద పద అయిపోతాయి. చిన్న చిన్న పనులు మీరు కూడా చేసుకుంటే పెద్ద ఆశీర్వాదాలు ఉంటాయి. సమయాన్ని ఏం చేయొచ్చు? సద్వినియోగం చేసుకోవచ్చు. సమయం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం, అదైందా? గొప్ప అవకాశం. సమయం విలువ మనకు తెలియదు. బాగా పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, బాగా ఆయన ఆశీర్వదించబడ్డాడు అనుకోండి, ఒక 1,00,000 కోట్లు సంపాదించాడు అనుకోండి, చివరికి వచ్చేసరికి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో పెట్టారనుకోండి, ఏమంటారు వీళ్ళు? అయ్యా 10 కోట్లైనా పర్లా మా డాడీని అనరా? అంటే ఎన్నాళ్ళు బతుకుతాడు? బాగా బతికితే ఇంకొక 6 నెలలు, సంవత్సరం బతుకుతాడు, అయినా పర్లా 10 కోట్లైనా పర్లా బతికి. అంటే సంవత్సరం విలువ ఎంత? ఇంకా దానికన్నా ఎక్కువే వాళ్ళకి కదా. ఇందిరాగాంధీ గారిని వాళ్ళు కాల్చినప్పుడు క్షణాల్లో ఇతర దేశాల నుంచి మరి గంటల్లో దించేశారంట. దుబాయ్ నుండి, ఆయా ప్రాంతాల నుండి వచ్చారంట ఎన్నో ప్రయత్నాలు చేయడానికి. ఆల్రెడీ మనకు కూడా గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు, కానీ ఆమె బ్రతకల. క్యా హోరే భయ్యా, క్యా కర్రే అంటా ఉందా, పడిపోయిందంట. బాడీ గార్డ్సే అన్నా ఏం చేస్తున్నారన్నా, ఏం చేస్తున్నారంటానే పడిపోయిందంట. జీవితం విలువైంది, మనకు ఇవ్వబడిన సమయం అతి విలువైంది. ప్రభువు మనకు అనుగ్రహించాడు, దేవునికి స్తోత్రం. యేసయ్య కృప, సమయం మనం వాడుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నంబర్ 1, బాగా రాసుకునే పిల్లలు కనపడుతున్నారు, మీరు రాసుకోండి. ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. ప్రయారిటీస్. సమయానికి ప్రాధాన్యతలు ఉండాలి. నా సమయానికి ప్రాధాన్యత ఏంటి? నేను అసలు మొట్టమొదటిగా ఏ పని చేస్తాను? నేను చేయాల్సిన పనుల్లో ప్రధానమైనవి ఏంటి? ఏదో ఒకటి దొరికిందని ఏదో ఒకటి చేయమాకండి. ప్రధానమైన వాటికి స్థానం మొదటిగా ఇవ్వాలి. ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడం అంటే నంబర్ 1 పాయింట్ ఎవరికి ఇద్దాం చెప్పండి? మీరందరూ చెప్పండి అమ్మా. నిజమేనా? మా వారు అంటారా? మొదటి పాయింట్ ఎవరికో చెప్పండి. దేవునికే. స్తోత్రం, హల్లెలూయా. మొదటి వానిగా నిన్ను సేవించెదా. మొదటి దేవునికి ఇవ్వడం మాత్రమే కాదంట. రాజబాబాయ్ గారు రాసుకున్న పాటలు ఏం రాశారంటే, అసలు నిన్ను ఆరాధించడానికి వచ్చేవాళ్ళలో కూడా నేను మొదటిగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. చూసారా? ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత. దేవునికి స్తోత్రం, ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో అంటాడు, మాథ్యూ చాప్టర్ 6:33. ఫేస్బుక్లో వాళ్ళు వింటే మళ్ళా వినండి. మత్తయి సువార్త 6:33 నాన్న. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట ఎవరి నీతిని వెతకాలి? మనం ముందు అసలు మా అంత గొప్పవాళ్ళు లేరు, మంచివాళ్ళు లేరు అని అందరికీ చెప్తాం. మనందరం అనుకునేది ఏంటో ఒక మాట చెప్పండి. పరిశుద్ధరాజు ఒక్కడే మంచోడు, అసలు కరుణాకర్ గారా అసలు ఎంత డాష్ అని తిట్టుకుంటామా? అనుకుంటాం, కనీసం తిట్టుకోపోయినా. దేవుని నీతిని మనం ఏం చేయాలంట? మనం నీతిమంతులు అని చెప్పుకునే కంటే కూడా దేవుని నీతిని వెతికి అవన్నీ రాజ్యమును వెతకాలి. దైవ రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని వెతకండి. డబ్బుని ఎలా వెతుకుతున్నామో, పనిని ఎలా వెతుకుతున్నామో, భవిష్యత్తుని ఎలా వెతుకుతున్నామో, ఆహారాన్ని ఎలా వెతుకుతున్నామో. ఇప్పుడు చిన్న పక్షి ఉంటుంది, 2 పిల్లలు పెడుతుంది. పిల్లలు పెట్టి ఏం చేస్తుంది? ఇక ఊరి మీద పడుతుంది. ఎక్కడైనా ఎర్ర పిల్ల దొరుకుద్దేమో, ఎక్కడన్నా చిన్నపాటి పురుగులు దొరుకుతాయేమో. ఏమండి? వాటన్నిటిని తెచ్చి వాటి నోట్లో ఆహారమును మనం వెతుకుతాం, ధనాన్ని మనం వెతుకుతాం. ఎక్కడన్నా రూపాయి ఎక్కువ వస్తుందంటే దీన్ని వదిలేసి అక్కడికి పోతాం. నేను ఆన్లైన్లో ఉన్నాను అయినా చెప్తున్నా. ఇప్పుడు మా పిల్లల్ని కొంచెం జాగ్రత్త చేసి చూసి వెతికి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఒక పిల్లోడికి ఇచ్చి పెళ్లి చేశాం. ఇప్పుడు ఆ పిల్లోడేమో దానికి రిజైన్ చేశాడంట. ఇంకో సంగతి చెప్పను, అసలు మాకు తెలియదు ఆ సంగతి కూడా, ఈ మధ్య తెలిసింది. ఏనాన్న ఇట్లా జరిగిందంటగా అన్నా. అవును అంకులు, అవును. మరి అక్కడేమో ఎన్నాళ్ళు ఉన్న జీతం ఏమి అనుకున్నంతగా పెరగట్లేదు, బయట ఎక్కువ ఇస్తున్నారని
దాన్ని వదిలేసి సాఫ్ట్వేర్ సైడ్ అంతా అట్లా ఉంది. చూసారా చూసారా సహజంగా మనుషులు ఏం చేస్తారు? ఎక్కడ ఎక్కువ ఉందంటే అక్కడికి పోతారు. సేవకులేం తక్కువ కాదు. కాజు వస్తే ఏముందలే 1000 రూపాయలు ఇస్తున్నారంట, అటు నుంచి అటు 16 తోటి వెళ్తే 10,000 ఇస్తున్నారంట అంటే ఎటు పోతాడు పరిశుద్ధరాజు? చెప్పమలా ఎవరి పేరే చెప్పడం ఎందుకులే, నా పేరే చెప్తున్నా. ప్రయారిటీస్ దైవికంగా వచ్చేసరికి మనం దేవునికే ఇవ్వాలి, దేవుని రాజ్యానికే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడా ఏదో ఒక పదం వాడాడు కదా, నష్టము కలిగినను మాట తప్పడు. నా మనసును బాధ కలిగించిన సంగతుల్లో ఒక వేదన, ఇప్పటికి కూడా మిగిలిపోయిన వేదనలో ఒక వేదన ఏంటంటే, నేను సౌత్ కెరళైనాలో డొనాల్డ్స్లో ఒక చర్చిలో వాక్యం చెప్పాలి. వాళ్ళు నా కొరకని ఆ రోజు ఒక ఈవెంట్ క్రియేట్ చేశారు. ఆ చర్చ్ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చి మన కొరకని ఆ ఈవెంట్ క్రియేట్ చేసి ఆ చర్చ్ అంతా వాళ్ళకి భోజనం పెట్టి, ఆ యూఎస్లో ఒక రకంగా ఉంటుందిలే, అదంతా చేశారు. వాళ్ళు ఏంటంటే అట్లాంటి అడావుది ఉందంటే వాళ్ళు కూడా వస్తారు. వచ్చి వాళ్ళు మన గురించి కాసేపు భోజనం చేస్తారు, మాట్లాడుకుంటారు. లాస్ట్లో మన గురించి కూడా 2 మాటలు అక్కడ పాస్టర్ గారు చెప్తారు. ఇట్లాగనమాట వర్క్ ప్రమోట్ చేయటం అంటారు కదా, వర్క్ చేయడం. ఈ లోపుగా మా ఫ్రెండ్ ఇంకొక ఆయన వచ్చి, ఎట్లా కాదు, అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంది, అందులో 5,000 మంది విశ్వాసులు ఉన్నారు, ఆ అసోసియేట్ పాస్టర్తో నేను మాట్లాడాను, వాళ్ళు కూడా ఇట్లాగ ఆదివారం సాయంత్రం రమ్మన్నారు, మన కొరకి వాళ్ళ బోర్డు మీటింగ్ జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. వీళ్ళే 50 మంది ఉంది చిన్న చర్చ్, వాళ్ళేమో 5,000 మంది ఉన్నారు. నేను ఏం చేయాలి? అసలు దానికంటే కూడా ముఖ్యం ఏంటంటే, ఈ బేరం కుదుర్చుకొచ్చిన పాస్టర్ గారు ఎవరైతే ఉన్నాడో ఆయన మరి నన్ను బాగా ప్రేమించే వ్యక్తి, మనకు సహకరించే వ్యక్తి. వాస్తవంగా నేనేమి చెప్పలేకపోయా, సైలెంట్గా ఉండిపోయా. ఈ చిన్న చర్చి పాస్టర్ గారు అన్నాడు, సర్లే అదేదో మరి పరిచర్యకు బాగా ఉపయోగకరం అంటున్నారు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడతాలే, రాజు బదులు మీరు తీసుకెళ్ళండి అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అసలు ఏమీ లేదు. వాళ్ళు ఏదో చిన్న మీటింగ్ పెట్టుకున్నారంట, మనకు టైం కూడా ఇవ్వలేదు, నివ్వేరబోయింది మనసు. అది పోయినందుకు నేను బాధపట్ల. ఇప్పుడు ఇక్కడ మాట తప్పానే అనే బాధ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మిగిలిపోయింది. మనం నష్టం కలిగిన మాట తప్పకుండా ఉండాలి. అది దేవునికి ప్రయారిటీ ఇవ్వడం అంటే. అప్పుడు దేవుడు దాన్ని చూస్తాడు. అక్కడ కరుణాకర్ గారు చెప్పలా, దేవుడు దాన్ని చూస్తాడని. ప్రతి విషయంలోనూ ప్రభువు మనకు కృపణ ఇస్తాడు. హల్లెలూయా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతక. నేను మీకు గంటసేపు, ఈ కాస్తో నాకు వచ్చిన సమస్య ఏంటంటే వద్దొద్దు అనుకుంటాను, గంటసేపు మాట్లాడతాను. అక్కడేమో చాలామంది మరి పనులు ఉన్నాయి. మళ్ళీ నేను 2వ మీటింగ్కి వెళ్ళాలి, మళ్ళీ 3వ కార్యక్రమం కూడా ఉంది. నెంబర్ 2, కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. చెప్పండి, ఏంటి చెప్పండి? దేవుని తరువాత ఎవరో చెప్పండి? కుటుంబమే. దేవుని తరువాత కుటుంబానికి, మీ తల్లిదండ్రులతో మీరు సమయాన్ని గడపాలి. భారతదేశంలోనే కాదు, ఏ ఇతర దేశంలోనైనా విచిత్రమైన సమస్య కూడా చెప్తాను, బయట ఉన్నవాళ్ళు లోపల ఉన్నవాళ్ళు కూడా కొంచెం వినండి. తల్లిదండ్రులు మాత్రం పొరపాటును కూడా పట్టించుకోరు. వస్తున్నాలే అంటారు, అదిలే అంటారు, ఇదిలే అంటారు. అదే వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ప్రాణం పోయేటంత ప్రయారిటీ ఇస్తారు. అమ్మో నా కొడుకు, అమ్మో నా కూతురు. అసలు ఎంతో సింపుల్గా ఇక్కడ నువ్వు ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే, మరి నీ తల్లిదండ్రులు కూడా నిన్ను అలాగే పెంచారు, చూశారు. కాబట్టి నీ తల్లిదండ్రులకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరత నీకు ఎంతైనా ఉంది. నెంబర్ 2, ఇంకో సంగతి నువ్వు గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, తల్లిదండ్రులను పక్కకు నెట్టేసి బయటకు దోసేసి వస్తాలే ఉండు అని ఇసుకుంటున్నావే, రేపొద్దున ఇప్పుడు చూడు ఓహో ఎరగబడి పిల్లల్ని సంకలో ఎత్తుకుని ముద్దులు పెట్టుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన దాన్నేమో 90% అటు కట్ చేసి ఇటు ఇస్తున్నావే, రేపొద్దున వీళ్ళు కూడా నీకు చేసే పని అదే. చాలా పెద్ద పాయింట్ చెప్పాను, మరి మీకు అర్థమవుతుందో లేదు. ప్రయారిటీ, కుటుంబానికి ప్రాముఖ్యతనివ్వడం చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడపిల్లలు, మీలో కొంతమంది 1,00,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నారు. పెళ్ళి అయినాక
కొంతమందికి డౌట్ అంట, అసలు అటు ఇవ్వాలో ఇటు ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు. అంత అర్థం కానంత సెక్షన్ ఏమి లేదు ఇక్కడ. పెళ్ళి అయిపోయిన తర్వాత సహజంగా భర్త దగ్గరికి వస్తావు కాబట్టి మీరిద్దరు ఒక కుటుంబం. అట్ ద సేమ్ టైం భార్య భర్త ఇద్దరూ మాట్లాడుకుని తల్లిదండ్రులకు కూడా ఎంతో కొంత మీ కష్టార్జితంలో నుండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా అవసరాన్ని బట్టి సహకరించవలసిన అవసరత ఉంది. వాళ్ళు అందులో ఆనందిస్తారు. స్తోత్రం. ఇప్పుడు మా పిల్లలు కూడా పైకి వస్తున్నారు, ఒక్కొక్కరు ఉద్యోగాలు చేస్తున్నారు, మరి ₹1,00,000 సంపాదించే బిడ్డలు అయ్యారు. వాళ్ళు ఏదైనా ఇదిగో ఒక 10,000 అని తెచ్చిస్తే నాకు ఆనందం కాదు? ఎవరికైనా ఆనందమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ₹1,00,000 సంపాదించుకుంటూ ఇంకా తల్లిదండ్రులే నాకు ఇవ్వాలి అంటే ఏమన్నా అందులో అర్థం ఉంటుందా? అందులో అర్థం ఉండదు. గుర్తుంచుకోవాలి. కుటుంబాన్ని మనం మరి సమయాన్ని ఇవ్వడం అంటే ఊరికి నేను ఫోన్ చేసి మమ్మీ ఐ లవ్ యూ గుర్తునే ఏమి లే, అందులో ఏముంది? యూ కెన్ లవ్, యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అన్నారు. చూసారా? నువ్వు ఇవ్వకుండా ప్రేమించలేవంట, ఇచ్చి కూడా ప్రేమించకుండా ఉండొచ్చు అంట. కానీ ప్రేమించిన నువ్వు ఇవ్వకుండా మాత్రం ఉండలేవు. ఆ స్టేట్మెంట్ ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్ అయ్యి, అదేంటి తర్జుమాలో కన్ఫ్యూజన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. భార్య పిల్లలతో సమయాన్ని గడపాలి, తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి. మూడవదిగా నిన్న చెప్పాను. నిన్న ఎంతమంది వచ్చారు మీరు? ఉన్నట్టు అనమాకండి, భుజం జారిపోయిన వాళ్ళలాగా. మిగిలిన వాళ్ళు అందరూ అండి. మనకు ఎవరన్నా కానీ లోకల్గా 500-600 మంది సంఘం ఉన్నారు. 600 మంది వస్తే ఎంత బలం మనకి? మీకు బలం, నాకు బలం. స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక సహవాసం ఉంది, మనకు ఒక సంఘం ఉంది. ఈ రెండింటికి ప్రాముఖ్యతనివ్వాలి. మరి దేనికి దానికే, ఇంకా లోకల్ సంఘానికి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. చూసారా? ఎప్పుడన్నా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మరి ఇంకొక చోటకి బయట వాడబడే దైవజనులు ఉన్నారు. అక్కడ కూడా ఎప్పుడన్నా సంవత్సరానికి ఒక రోజు వెళ్ళేస్తే పర్లా. కానీ అదే భజనలో ఉంటే ఏమవుద్దో తెలుసా? ఇక్కడ రంగం చెడిపోద్ది. చూసారా? దానికి ప్రయారిటీ ఎక్కువ లేదు. ఏదన్నా సంవత్సరంలో ఒకరోజు. మీకు సంగతి తెలుసా? ప్రయారిటీ నేర్పించకపోతే మీకు ఏమనిపిస్తుంది అంటే అదైనా దేవుని పనే కదా అనిపిస్తుంది. ఆ దేవుని పనే, కానీ దానికి కొద్దిగా ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకని? ఇప్పుడు అన్నదమ్ములు 10 ఎకరాలు ఉందండి, ఆడు మనవడే అన్నయ్య వెళ్ళినప్పుడు ఒక చెయ్యటంలో తప్పేమీ లేదు. కానీ నీకు ఇచ్చిన ఎకరం కోయకుండా అటు ఇటు పిల్లగంతులేసి అక్కడ కోసి వచ్చే ఇప్పుడు దాకా మరి ఇక్కడ బాబు వస్తాడు. ఇక్కడ ఎవరికి వస్తారు చెప్పండి? మనం మన పనిని చెయ్యాలి. స్తోత్రం. హల్లెలూయా. స్థానికంగా ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఎప్పుడన్నా సహవాసానికి కూడా కొంత సమయాన్ని ఇవ్వాలి. సేవలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ అంటారా? సేవలో జాగ్రత్తగా సేవ చేసుకుంటూ మనం పరిచర్యను చేస్తే మంచిది. స్తోత్రం. హల్లెలూయా. పరిచర్యలో నమ్మకంగా చేయాలి. పరిచర్యలో సహకారులుగా, సేవలో ఎంతోమందికి అసలు అవకాశాలు లేవు, ఇంటి దగ్గర పంపరావు. కానీ వాళ్ళని పంపుతున్నారంటే మీరు జాగ్రత్తగా ఉంటే వాళ్ళని పంపిస్తారు. మనందరం కలిసి దేవుని పనిని చేయాలి. నెంబర్ 1 దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. నెంబర్ 2 కుటుంబానికి ప్రాముఖ్యతనివ్వాలి. నెంబర్ 3 సేవలో పాలు పంపులు పొందాలి. ఇవన్నీ చూసుకుంటానే మన పట్టు కూడా మనం పోసుకోవద్దా? నోరు మూసుకో, నాకు ఎక్కడ కుదురుద్ది సేవలో ఉంటే, నువ్వు వెళ్ళు అన్నాడు అనుకో పవన్ గారు. అలా ఆవిడ్ని 3 పిల్లలను పోషిస్తుంది ఆవిడ తెచ్చి. ఏం చేయాలి? మనం బిడ్డలను పోషించుకోవాలి. ఏదో ఒక మనకి ఇవ్వబడిన పనిని మనం చేసుకోవాలి. ముఖ్యంగా విశ్వాసులు మీరు అందరికీ ఏదో ఒక పని. దేవుని పరిచర్యలు ఎక్కువ ఉంటున్నాను బ్రదరు. ఏమైనా ఉందా ఇందులో? ఆ మధ్య వరుసనే నన్ను ఒక 2-3 కలిసి వాయు పీకేశారు. సేవకులకు బాధలు లేవనుకోమాకండి, వాళ్ళకుంటాయి. వాళ్ళ చిన్నత్తంట ఆవిడ ఫోన్ చేసి, అసలు అయ్యగారు ఏంటి ఒక పక్కన నన్నేమో సంకనేసుకుంటుందో, రెండో పక్కన పెరగిలుతుంది అంటారు చూసారా? అట్లా మాట్లాడుతుంది.
ఏంటి అయ్యగారు అసలు మీరు చాలా గొప్ప సేవకులని మాకు తెలుసు, కానీ మీ దగ్గరికి వస్తాడు ఆ పిల్లోడు అసలు ఏమి ఇంట్లో భార్యకే భోజనం పెట్టట్లేదు అంటాను. ఈలో వాళ్ళ చెల్లి ఫోన్ చేసింది, మళ్ళీ అమ్మాయి చెల్లి, ఇంకొక అత్త, మళ్ళా అక్క ఫోన్ చేసింది. ఇక మామూలు కాదు, వీడేదో కొంచెం మన దగ్గర పని చేస్తున్నాడు, మీరు అసలు జీతం ఎవరంటారు అయ్యగారు అంటాను. నేను డైరీ తీసి చూపించా. వాడప్పుడు అది మే నెలలో జరిగింది, మే నెల జీతం కూడా తీసేసుకున్నాడు మే 5వ తారీఖుకి. అమ్మ జూన్ 5కి ఇవ్వాలరా, మే 5కే తీసేసుకున్నాడు, ఏమని చెప్తున్నాడు అన్న. మీరు అసలు ఏమి ఇవ్వట్లేదని చెప్పి మా దగ్గర కూడా ఎత్తుకుపోతున్నాడు అయ్యగారు అంట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఆరేయటానికి ఎండేయటానికి కాదు, మీరందరూ పనిచేసేవారుగా ఉండాలి. పరిచర్యలోకి వచ్చి పని చేసినందున మీ పిల్లలు భోజనం చేయట్లేదనే పేరు పరిచర్యకు తేకూడదు. అలాంటి పరిస్థితే చేస్తే మీరు ఇంటి దగ్గరే వచ్చి ముందే వాళ్ళకి భోజనం పెట్టండి, తర్వాత మిగిలిన టైమే వచ్చి పరిచర్యలో పాలు పంపులు పొందండి, సేవలో సమయాన్ని గడపండి. 1 గంటన్న వచ్చి ప్రార్థనలోనో, ఇదంతా క్లీన్ చేయడంలోనో, ఇదంతా పని చేయడంలోనో, సువార్తకు వెళ్ళడంలోనో, సేవకురాలతో సేవకునితో ఉండి కొంత సమయాన్ని సువార్తలో ఉండడంలో మీరు ఉండాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఉద్యోగం, వ్యాపారం, ఏదో చిన్న పని చేసుకోండి. ధనం అంతా వ్యాపారంలో ఉంది ఈ దినాల్లో, అర్థమైందా? అప్పుడప్పుడు మరి తప్పట్లా నేను ఈ తీసే చెప్తున్నా. రాజుబాబు గారు విశ్వాస ఆయన సాక్ష్యం చెప్పారు నిన్న, మీరు విన్నారేమో, వీళ్ళ గ్రూప్లో పెట్టండి. పిచ్చ తాగుడు తాగేవాడంట, పిచ్చెక్కి అందరిని ఎరగొట్టేస్తూ ఉండేవాడు. మనం మాట్లాడాడు, నేను ఎవరో పెట్టారేమో నాకు అనుకున్నా, ఆయనే పెట్టాడంట. అది ఆయనే అంట, నేనే పెట్టానన్నా మీకంటే, సరే వచ్చి మా సభల్లో కూడా చెప్పాయి అని చెప్పి అన్నీ బాగొట్టుకుని మళ్ళీ ఉల్లిపాయలు అమ్మటం మొదలెట్టాడు. వాళ్ళు 3 కోట్లు పెట్టి బిల్డింగ్ కొన్నానని చెప్పాడు. వ్యాపారంలో ధనం ఉంది, అక్రమం చేయమని చెప్పట్లా. అవకాశం ఉంటే చిన్న వ్యాపారం చేయండి. 1000 కోడిని మీరు మేపుకోగలిగితే నెలకు మీకు 25 నుండి 30,000 వస్తాయి. ఎలా వస్తాయి నన్ను అడగండి, తర్వాత చెప్తా. ఊరికే బద్దకస్తులుగా ఎవరు తిరగడానికి వీల్లేదు. చాలామంది బీటెక్ చేసి 10 ఏళ్ళకి జీతం చేస్తానంటా వస్తున్నారు. మీకు 10 కాదు 3-4 రెట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న వ్యాపారం చేసుకోండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. తప్పు చేస్తే తప్పు, కానీ పని చేస్తే తప్పేమీ లేదు. మొట్టమొదటికి ఏం చెప్పాను చెప్పండి? ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. నంబర్ 2, మీ సమయం సద్వినియోగం అవ్వాలంటే ప్రణాళికలు ఉండాలి. చెప్పండి, ప్రణాళికలు ఉండాలి. మనం ఏం నేర్చుకున్నామంటే స్తోత్రం హల్లెలూయా అన్నాం, కానీ ఇంటికి రంగేసాం, 30 ఏళ్ళు అయిపోయింది, అవి తుప్పట్టిపోయినాయి. కనీసం ఏమండి ఊరికి పేపర్ కొట్టుకోలేరా? 100 రూపాయలు డబ్బా పెట్టేది రంగు వేసుకోలేరా? ఏమండి రంగు వేసుకోలేరు. ఇప్పుడు టీ తాగుతున్నారు, టీ తాగేటప్పుడు చొక్కా మీద పడకుండా తాగలేరా? అయ్యో అయ్యో అంటారు కొంతమంది. అయ్యో ఏంటి, లెక్క లేకుండా తాగటం ఏంటి, మళ్ళీ అయ్యో ఏంటి? అసలు టీ పోసేటప్పుడే మసిగుడ్డు కాకుండా ఇంకో గుడ్డ, అక్కడ మంచి గుడ్డ మీకు ఉండాలి. కప్పులో పోసిన తర్వాత దాని క్రింద నీట్గా తుడిచి, ప్లేట్లో ఏమన్నా ఉందేమో నీట్గా చేసి పంపాలి. అందులో పోసి చారు చేసి పంపితే వీడికేం తలకాయ లేదు, నోట్లో పెట్టుకుంటే మొత్తం అంతా. అమ్మగారు ఊరుకోదండి, తిడద్ది, జుట్టు అంగ తీసి కొడుతుంది, టీ మార్కులు పోతాయండి. యేసు రక్తమే జయం. జాగ్రత్తగా పనిలో నైపుణ్యత ఉండాలి, నేర్చుకోవాలి విషయాలు. మీకు మీరే చిన్న చిన్న పనులన్నీ ఇంట్లో పేపర్ కొట్టుకోవచ్చు. పేపర్ కొట్టేసి నీట్గా బ్రష్ తెచ్చి జాగ్రత్తగా చిన్న చిన్న ఇంట్లో పనులన్నీ మీరే నేర్చుకోండి, చేసుకోండి. 4 రెంచీలు తెచ్చి పంపు ఓడదీయటం మీరు నేర్చుకోకూడదా? ఇట్టక ఓడదీసి నా చేతి మీద వేసుకుని అన్నాడు ఒక ఆయన. ఒకసారి వేసుకుంటే రెండోసారికి లైన్ అవుతావు, ఏముంది, తప్పేమీ లేదు. పని నేర్చుకోవాలి, పని చేసే బిడ్డలంగా ఉండి. నంబర్ 2, ప్రణాళికలు ఉండాలి. చెప్పండి, అంటే ప్లాన్స్ వేసుకోవాలి. తెల్లారి తర్వాత ఏం చేస్తాం, నా సమయాన్ని రేపు నేను ఎలా సద్వినియోగం. చాలామంది గవర్నమెంట్ జాబ్ చేస్తూనే ఇంకా శ్రేష్టమైన పనులు చేసుకుంటున్నారు. నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్ చేస్తూనే మామూలు వాళ్ళు సంపాదించేదానికన్నా ఎక్కువ జాగ్రత్తగా మళ్ళీ అక్కడ అన్నేమేం చేయరు. నేను మీ పాస్టర్ గారు మీకు తెలుసు, నేను అనుకోవడం జాబుకు ఆయన 200% న్యాయం చేస్తాడు. నేను చెప్పడం కాదు,
వెళ్ళి అక్కడ టీచర్స్ని అడగండి. కరుణాకర్ గారు అనే వ్యక్తి ఏంటోనమ్మా అసలు ఏం పని చేయడంటగా, పిల్లల్ని అక్కడ పడేసి ఆయన పనులు ఆయన ఉంటాడంటగా అని ఊరిని అన్ని చూడండి. యాకోబాయి గారి లాగా అందరి బట్టలు నెత్తినేసుకోవటం ఆయన పని. నా తట్టలు కూడా కొన్ని ఉన్నాయండి నెత్తి మీద. బరువు మోయడం. కొంతమంది మా అమ్మ అనేది అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు నీ ఒళ్ళు నువ్వు మోసుకోలేకపోతున్నావు అనేది. మా అమ్మ డైలాగులు మామూలుగా ఉండేవి కాదు. ఎప్పుడెప్పుడు ఎక్కడోడు ఏదోడు చెప్తానంట. మన ఒళ్ళు మనం మోసుకోపోవటం కాదు. ఎక్కడండి తీతు పత్రికలో అనుకుంటా ఎక్కడో అంటాడు 5:2:2:5లోను, ఒకని భారములను ఒకడు భరించుచు అన్న పదం చదవండి ఎవరన్నా. అద్భుతమైన విషయం, అద్భుతమైన విషయం. అది చదివించబోయే ముందు ఒక వచనం చెప్పి మీకు ఒక మాట చెప్పి దాన్ని చదివిస్తే దాని విలువేంటో మీకు తెలుస్తుంది. గలతీ పత్రిక 6:2 అట్లా తీసి ఉంచండి. ఫేస్బుక్లో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇమాన్యుయల్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో మేము ఉన్నప్పుడు ఒక ఆయన సైకిళ్ళు ఇచ్చేవాడు, ఒక డోనర్. సైకిల్ అంటే మామూలు సంగతి 5,000 అప్పుడు, ఇప్పుడు 7,000-8,000. ఏమా వింటున్నారు మీరు? 10 మందికి సైకిళ్ళు ఇవ్వాలంటే ఎంత కావాలి? 50,000 కావాలి అప్పుడు. కానీ సంగతి ఏంటో తెలుసా, 5,000 మంది గ్రాడ్యుయేషన్ ఇస్తే 5,000 మందికి సైకిల్ ఇచ్చేవాడు. 10,000 మందిని తీసుకొచ్చి గ్రాడ్యుయేషన్ ఇస్తే 10,000 మందికి సైకిళ్ళు ఇచ్చేవాడు. ఎంత దానం! మామూలు సంగతి ఏంటి? ఒక సైకిల్ ఇస్తానికే మన ప్రాణం మీదకి వస్తుంది. ఈ సంవత్సరం 30 మోటార్ సైకిల్ ఇచ్చారండి ఇమాన్యుయల్ బైబిల్ ఇన్స్టిట్యూట్. దేవుని కృప. సైకిల్ అండి. ఆయన మరి అంత డబ్బు ఇస్తున్నాడు కదా, ఎంతైనా ఇవ్వడమే. జోనథాన్ బర్డ్ 400 పౌండ్లు అంట, చాలా పెద్ద మనిషి. ఎక్కించాలంటే 2-3 పట్టుకుని ఎక్కించేవాళ్ళు. అంత పెద్ద మనిషి అంత ఓల్డ్ ఏజ్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు, దేశం వదిలిపెట్టి. మనం ఒక 2 అడుగులు వేయటానికి అమ్మో అసలు బాగుంటలేదు గాయ గారు కాళ్ళు రేళ్ళు అని చెప్తాం. ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు భారం ఏంటో ఆయనకి తెలుసు. ఆయన అన్నారు, మరి ఇంత ధనం ఇస్తున్నావు కదా మనుషుల కొరకు దేవుని కొరకు, 2 మాటలు చెప్పమని మైక్ ఇచ్చారు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ వాక్యం చదివించాడు. ఆ వాక్యం ఏంటో నేను చదివిస్తున్నాను, మీరు చూడండి. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం అర్థమైంది అన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకోవడం ఈ ఒక్క మాట చాలు ఈ రోజుకి. ఏమండి కరుణాకర్ గారు, మీ మీద ఎంత బరువు ఉంది, కొంచెం అంత కాకపోయినా కొంచెం నా మీద కూడా వేసుకుంటాను. ఆయన ఈ ఒక్క వచనం చదివించి డాక్టర్ ఎంఏ థామస్ గారిని ఎంఏ అనేవాళ్ళు. ఎంఏ మీద చాలా బరువు ఉంది, నేను కొంచెం అన్నా మొయ్యాలని ఈ చిన్న పని చేశాను, ఈ వాక్యాన్ని నెరవేరుస్తున్నానని సరిపెట్టాడు. మన వాళ్ళు ఏందో మైక్ ఇస్తే వదిలిపెట్టరు, అక్కడేమో ఏమీ ఉండదు. చిన్న వాక్యం కానీ పవర్ఫుల్ వాక్యం. చూసారా, ఇక అందరు బెల్లులు కొట్టమన్నారు. 5,000 మంది బెల్లు కొడతంటే తెలుసుగా గ్రౌండ్ మారు మురిగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, కానీ ఇచ్చినందు చేత ఇక్కడ ఎంత పని జరుగుతుంది అనేది నీకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకేం టైం లేదు, అయిపోతుంది. ఎక్కడున్నా మనం ప్రణాళికలు చేసుకోవాలి. రేపు ఏం చేస్తున్నాం ఈరోజే రాసుకోవాలి, పనిని చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ముఖ్యమైన పనులు మొదట చేయాలి, అత్యవసరం కానివి తర్వాత చేసుకుంటే మీ సమయం ప్రయోజనకరంగా మారుతుంది. వృద్ధులకు కూడా 24 గంటలు ఇచ్చాడు. వాళ్ళు కూడా ప్రయోజనకరమైన పనులు కొన్ని. నాదే ఉందా అయ్యా, అంతా అయిపోయిందిగా అందొక ఆవిడ. మేమంతా అయిపోయిందిగా అనుకున్నాం. ఆ మనవడు వచ్చే వరకు చెప్పిందా, నువ్వు వెళ్ళిన కాడి నుంచి ఇదేం చేస్తుందో నీకేం తెలుసురా అందంట. అంతానేమో అయిపోయిందని చెప్పింది, కొంపకేమో నువ్వు పెట్టేసింది. యేసు రక్తమే జయం. నీ సమయాన్ని ప్రయోజనకరంగా వాడొచ్చుగా, దేవుని కొరకు కొంత కేటాయించవచ్చుగా. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే మనం సమయాన్ని ప్రయోజనకరంగా వాడుకోవాలంటే కొన్నిటికైనా అనవసరమైన వాటికి మనం నో చెప్పాలి. ఇవ్వకూడదు సమయాన్ని. నేను రాలేనయ్యా అని మనం
ఒక చోటుకి వెళ్ళావు, అక్కడ దేవుని పని జరగలేదు, నీ సమయం అంతా వ్యర్థమైపోయిందని నీకు అర్థమైంది. రెండోసారి వెళ్లకుండా ఈ సమయాన్ని వ్యర్థం చేసే వాళ్ళలో గొప్ప టాలెంట్ ఏంటి చెప్పనా? మన లోగు పొగుడు వదిలిపెడతారు. అసలు పరిశుద్ధరాజు గారి వాక్యం అంటే నాకు అసలు ఎంత ఇష్టమో అంటాడు. పొట్టకొత్తి అచ్చరం మొక్క ఉన్నది అక్కడ. ఏమి ఇష్టమో చెప్పరా, ఈరోజు ఏం వాక్యం చెప్పామని చెప్పమంటే మరీ 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 గుర్తులేదేంటి, అసలు ఇంటేగా గుర్తుంటుంది. అట్లా చెప్పి మీ సమయాన్ని పాడు చేస్తారు. మీ సమయం మీరు ఎక్కడికి పెడితే అక్కడ ఊరికే పోవద్దు, సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికీ తల ఊపితే సమయం వ్యర్థం అయిపోతుంది. మూడవ పాయింట్, నెంబర్ 1 పాయింట్ ఏంటో చెప్పండి, ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. నెంబర్ 2 పాయింట్ ఏంటో చెప్పండి, ప్రణాళికలు చేసుకోవాలి. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే సమయాన్ని దొంగిలించే దొంగలను గుర్తించాలి. సమయాన్ని దొంగిలించే దొంగలంటే ఎవరు? ఏమా? నెంబర్ 1 ఫోను. ప్రాణం ఉన్నోడు నీ సమయం ఎంత తింటాడో నాకు తెలియదు, కానీ దీనికి ప్రాణం లేకపోయినా చాలా టైము. ముసలోళ్ళు ఫోన్కి అలవాటు పడిపోయారండి. ఊరికి నటు నొక్కి ఇటు నొక్కి చూసి తెగ చూస్తున్నారు. పసిపిల్లలండి, సంవత్సరం పిల్లోడు, సంవత్సరంన్నర పిల్లోడు అన్నం తినడు, అది లేకపోతే అది పెడితేనే తింటాడంట. ఎంత ఘోరమో చూడండి. ఏం చేస్తుంది ఫోను? మన సమయాన్ని గంటలు తినేస్తుంది. సెల్ ఫోను, టీవీ, సోషల్ మీడియా, అనవసరమైన వాటి అన్నిటినీ. కొంతమందికి ఏమో కబుర్లు. నాకు ఒక ఆయన తెలుసు, ఎప్పుడన్నా మన దగ్గరికి సహాయం కొరకని ఘంటసాల నుండి వచ్చేవాడు. చక్రం తిప్పేవాడు, 2 కాళ్ళు లేవు ఆయనకి. ఆయన ఏమన్నాడు, పాస్టర్ గారు నేనేదో పిచ్చోడిని అనుకోమాకండి, ఏదో చిన్న సహాయం చేస్తున్నారు, 4 మంచి మాటలు చెప్తారని వస్తున్నాను తప్ప పిచ్చోడిని ఏం కాదు. నన్ను అచ్చంగా ఒక ఆయన మాటలు చెప్పడానికే పెట్టుకున్నాడు. 20 ఏళ్ల క్రితమే 7 ఏళ్ళు ఇచ్చేవాడు అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మాటలే చెప్తాడంట, మామూలు మాటలు చెప్పడం. ఆశ్చర్యపోయే మాటలు చెప్తాడు. చూసారా? కొంతమంది మాటకారులు ఉంటారు, ఆడినేసేసాం, ఈడినేసాం, పొడిసేయచ్చు, చంపేయచ్చు, అసలు కత్తులు వేసుకెళ్ళాం, కర్రలు వేసుకొచ్చామని చెప్తుంటే వినేవాడికి ఎట్లా ఉంటుంది? వాక్యం చెప్తుంటే సైతాన్ని పడద్దు, కానీ అలాంటివి చెప్తుంటే తెల్లవారులైనా వింటారు. యేసు రక్తమే. కాకమ్మ కథలు, అనవసరమైన వ్యర్థమైన మాటలు, చెడు మాటలు, ముఖ్యంగా ఇతరుల గురించి చెడ్డ మాట్లాడుకోవడంలో, గోక్కోవడంలో దురదన్నోడికి ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి, అంత ఆనందంగా ఉంటుంది. కానీ ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుకుంటే గోకేసుకున్న తర్వాత ఏమవుద్ది? పుండు అయిపోద్ది. తగ్గటానికి ఏమవుద్ది? చాలా మచ్చబడిపోద్ది, గందరగోళం అవుద్ది. నువ్వు ఎప్పుడైతే ఇతరుల గురించి మాట్లాడుకున్నావో అది చిలికి 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 ఆడు ఎత్తుకెళ్ళి అక్కడ చెప్తాడు, ఆడు కర్ర వేసుకొస్తాడు, నేను చెప్పలేదంటావు. ఇది వరకు కుదురుద్దు, ఇప్పుడు కుదరదు. ఏం చేసిందంట సిస్టరు? అదుగో ఫోన్లో రికార్డు చేసింది. చూడండి, పొద్దుండి ఒక ఆవిడ వచ్చింది, డాడీ వెళ్ళొస్తానంటుంది. అమ్మ ఇటు రమ్మన్నది, వచ్చింది. వాళ్ళ జోలికి పోయావంటే ఎందుకు, తప్పు కదా. నేను కాదు డాడీ, చాలామంది చెప్పారంట. నీకెందుకు, నువ్వెందుకు ఉన్నా అక్కడ? ఏమండి, కట్నం ఇచ్చేశారంట, ఎంగేజ్మెంట్ అయిపోయిందంట, అక్కడికి వెళ్ళి చెప్పరా అని మాట ఏదో చెప్పేసింది. దేవుని సన్నిధిలో మరి మీరేం చేయాలి? సమయాన్ని దొంగిలించే దొంగలను గుర్తించాలి. అనవసరమైన కబుర్లు సమయాన్ని తినేస్తాయి. వాయిదాలు వేసే అలవాటు కూడా సమయాన్ని తినేస్తుంది. ఇది నాకు కూడా ఉంది, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఆ తర్వాత చేద్దాం అంటాం. 4వ పాయింట్, చిన్న చిన్న ఖాళీ సమయాలను జ్ఞానంగా వాడుకోండి. ఏ సమయాలను చెప్పండి? చిన్న చిన్న ఖాళీ సమయాలంటే మీరు వంట చేస్తున్నారు, ఇంట్లో ఉన్నారు, వంట చేస్తానే స్తోత్రం చెప్పుకోవచ్చు. అర్థమైందా? కొంతమంది వంట చేసినంతసేపు తిడతాను ఉంటారు భర్తనే. ఏనాడో రుణం ఉండి పుట్టా, ఏనాడు ఈ నెత్తిన నిప్పులు పోశారో, నిప్పులంట, అప్పుడేమో అత్యంతలు అనుకుంది. రాను ఏమనిపిస్తుందంట, ఏనాడు ఈ నెత్తిన నిప్పులు పోశారో నాకు వచ్చింది సావు. వండుకోలేవా? వండి పెట్టింది కూడా ప్లేట్లో పెట్టుకోలేవా? తిట్టుడే
కొంతమంది ప్లేట్లో అన్నం పెట్టి తిడతారు, అది ఇంకా గొప్ప టాలెంట్. ఎంత విచారం చూడండి. ప్లేట్లో అన్నం పెట్టి స్తోత్రం చెప్తూ కూర్చోండి. అవసరమైతే భార్యాభర్త ఇద్దరు ఒకేసారి పెట్టుకుని తినండి. పిల్లలను దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకుని అందరూ ఒకేసారి, అవకాశం మరీ లేకపోతే తప్ప. ఎంత అవకాశం లేకపోయినా 3 పూటల్లో 1 పూటన్నా కుటుంబం అంతా ఓ చోట తినే ప్రయత్నం చెయ్యండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మీకు చాలా టైం దొరుకుద్ది. అప్పుడు ఏం చేయొచ్చు? వాక్యం చదువుకోవచ్చు. అమ్మో, అంతలో బైబిల్ ఎక్కడ వేసుకెళ్తామండి? చిన్న యోహాను సువార్త వచ్చింది, చిన్నదే, చిన్న పుస్తకం. యోహాను సువార్త ఎవరి దగ్గర ఉంటే చెయ్యి చూపించండి. లేకపోతే ఇంటి దగ్గర ఉన్నాయి, దగ్గర కూడా పెట్టుకోండి. భలే వర్తమానాలు మీకు వస్తాయి. చిన్న చిన్న విషయాలు. లైన్లో నిలబడినప్పుడు స్తోత్రం చెప్పుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి, గ్రామం కొరకు ప్రార్థన చేయండి. అవకాశం ఉంటే మరీ పెద్దగా కాకపోయినా వినబడేటట్లు కూడా ప్రార్థన చేయండి. అది మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఆశీర్వాదం. నేను అమెరికాలో చూసిన కొన్ని మంచి విషయాల్లో అనేక మంచి విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే, లైన్లో నిలబడమంటే అర్ధగజం దూరంగా నిలబడతారు. కరోనా రాకమునిపే మనిషికి బస్సు ఎక్కుతున్నారు, మీరు ముందు ఎక్కండి, అర్ధగజం. ఎవరన్నా అడావుడి చేస్తుంటే మీదకి వచ్చి పడదోసే పరిస్థితి ఉంటే మీరే వెళ్ళండి అని పంపిస్తారు. బ్యాంకులో కూడా కొన్ని విషయాలు, వాటిని మనం కూడా నేర్చుకుంటే మంచిదే. నేను చాలా బ్యాంకులకు వెళ్ళాల్సి వచ్చిన టైంలో వెళ్ళాను. ఏ బ్యాంకుకి వెళ్ళినా ఆ బ్యాంక్ ఆఫీసర్ మెయిన్ మేనేజరే ఎదురుగుండా ఉంటాడు. మేనేజర్ లేచొచ్చి, రండి కూర్చోండి, మీకేం కావాలో చెప్పండి అని సాదరంగా ఆహ్వానిస్తాడు. చేస్తే మంచిది. మీరు ఎవరైనా ఆఫీసర్లు అయితే, ఆల్రెడీ కొంతమంది పోస్టర్లు అక్కడక్కడ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరించండి, వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. స్తోత్రం. లైన్లో నిలబడినప్పుడు మీద పడ, మాకు దున్నపోతులాగా మీద పడుతున్నాం ఏంటి, జరగట్టు. ఇది వ్యవహారాలు. ప్రతి 10 నిమిషాలకి ఈ డ్రైవింగ్లో చూస్తున్నా నేను, ఎక్కడో చోట ఇద్దరు పోట్లాడుకునేవాళ్ళు. ఏంటి దిగు అనాను, చొక్కాలు పట్టుకోను, చించోసుకోను, కొట్టుకోను. ఏమండి, వెనకమాల సీట్లో భార్య పిల్లలు డాడీ అమ్మా, ఏంటిది? ఇప్పుడు వాళ్ళు వచ్చి సర్దుతారు, బూతులు తిట్టుకుంటా. ఆ కారు అటు వెళ్ళిపోద్ది, ఈ కారు ఇటు వచ్చేస్తుంది. వెనకమాల ఉన్న భార్య ఏమనుకుంటుంది? సరే, ఒకరోజు చేసావు, రెండో రోజు చేస్తే మా ఆయన ఎప్పుడు ఇంతే పిల్లలు ఉన్నారని కూడా గమనించడు. అసలు ప్రతి వాళ్ళతోనూ గొడవే. ఏంటది? ఏముంది? చెప్పినంత తేలికైతే కాదు వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు. అయినా ఏం లేదులే నాన్న, దేవుడిని దీవించాలని కోరుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోండి. వాడు ఒకవేళ మనల్ని తిట్టినా ఆ మాట విన్నప్పుడు బాధపడతా వెళ్ళిపోతాడు. అయ్యో, ఆ బిడ్డను నేను ఏం అనకుండానే అనవసరంగా తిట్టేశానే. మారు మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం. రాదంటారా? వస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 11:30 అయిపోయింది. విశ్రాంతి కూడా ముఖ్యమే. కాబట్టి 24 గంటలు విశ్రాంతి. ప్రభువు చెప్పాడు 6:31 మార్కు సువార్తలో, మీరు ఒంటరిగా వెళ్ళి కొంచెం సమయము అక్కడ చదవరా. 6:30 వచ్చి అబ్బా, అద్భుతంగా అక్కడ మళ్ళీ విశ్రాంతి అనకూడలా, అలసట. అసలు ఏం బైబిల్ గ్రంథం అండి, పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడు. నాకు కూడా ఇది కొంచెం సేపు అన్న ఏం చేయాలి? పొద్దున్న లేచాం, అటు వెళ్ళాం, వచ్చాం, స్నానం చేసాం, ఇటు వచ్చాం, మళ్ళీ వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, మళ్ళీ వెళ్ళాలి. క్యాండిల్ 2 పక్కన వెలుగుతుంది, ఆరిపోయే ప్రమాదం, అరిగిపోయి కరిగిపోయే ప్రమాదం ఉంది. మీరు కూడా కొంచెం అలసట తీసుకోవడం మంచిది. స్తోత్రం. తీర్చుకోవడం మంచిది. విశ్రాంతి కూడా ముఖ్యమే. రెస్ట్ ఇస్తే మళ్ళీ శక్తితో పనిని చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనం జ్ఞాన హృదయం కలిగి 91వ కీర్తన ప్రకారంగా మన దినములను మనం లెక్కించుట నేర్చుకోవాలి. మన గంటలు మనం లెక్కించుట నేర్చుకోవాలి.
పొద్దుండే లేచాం, 6ంటికే లేచారు మీలో కొంతమంది. 6 కాడ నుంచి లేచిన కాడ నుంచి ఎన్ని గంటలు అయింది పవన్ గారు? 12 అయిపోయింది. అంటే 6 గంటలు మనం లేచి ఈ 6 గంటల్లో మనం ఏమన్నా చేసామా? కొంతమంది దొరల్లాగా లేచి స్నానం చేసామా, టిఫిన్ వేసావా, పట్టురా. చూడండి, కొంతమంది పెళ్లి చేసుకునేదే, మా ఇంట్లో 6 ఉంటారండి, అందరికీ చేసి పెట్టాలి. నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళాను నేను ఎక్కడికి వెళ్ళా, మన ఇంటికే ఒక పాస్టర్ గారు వచ్చారు, పెద్దోళ్ళు. ఆ మాటలో పలానా ప్లేస్ అండి మాదంటే, నేను పలానా పాస్టర్ గారు వాళ్ళు తెలుసా అన్న. అయ్యో ఎందుకు తెలియదండి, వాళ్ళ పిల్లలు మేము క్లాస్మేట్సే, వాళ్ళకి 5-6 పిల్లలండి. మొదటి పిల్లడు మా క్లాస్మేట్ అండి అంటే, అవునా అంటే వాళ్ళు పెద్దోళ్ళే, ఆ భార్య లేదు కదా వదిలేసింది అది ఇది అని చెప్తే, ఆ అమ్మగారు అన్నారు, వచ్చిన అమ్మగారు, వాళ్ళకి పెద్ద సమస్యలు ఏమి లేవండి, ఇంట్లో 5-6 చెల్లెళ్ళు అక్కలు వాళ్ళందరూ ఉండేవాళ్ళు, వాళ్ళందరికి మళ్ళీ పిల్లలు, వాళ్ళందరికీ పాపం ఈ అమ్మాయి చేసి పెట్టేది ఎంత చేసినా తిడతానే ఉండేవాళ్ళు. ఇక ఆవిడ తట్టుకోలేక వెళ్ళిపోయింది అయ్యగారు అంది ఆవిడ. ఇక మనవాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మొత్తం చేసి పెట్టడానికే, తినటానికే. ఏం పెళ్ళిళ్ళు ఏమా? మన దినములు మనం లెక్కించడం, రోజు పరిచర్య అభివృద్ధి చెందాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, మీరు పైకి రావాలంటే, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవుని సన్నిధిలో ప్రభువా అని ఎప్పటికప్పుడే సరి చేసుకుంటూ, వాక్యం చేత ఉదక స్నానం చేసుకుంటూ, దేవుని సన్నిధిలో మనం ప్రతి గంట జ్ఞానంగా వాడుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ సంవత్సరం ఒక పుస్తకం పెట్టుకోండి, 6 నెలలు అయిపోయింది, 6 నెలలే ఉంది, ప్రతిరోజు ఏం చేశారో మీరు రాయండి. వాక్యాలు రాస్తున్నారు మంచిదే ఏమండి, వాక్యాలు రాస్తున్నారు మంచిదే, కానీ ప్రతిరోజు పని ఏం చేస్తున్నారో కూడా, పరిచర్య ఏం చేస్తున్నారో కూడా రాయండి. ఇంకా మీరు ప్రయోజకులు అయ్యారనుకుంటే, మీలో ఎవరైనా నేను సంఘంలో శ్రేష్టమైన బిడ్డని, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఇంకా నేను ఎక్కువ పని చేస్తున్నాను, ఒక రకంగా చెప్పాలంటే అందరిలో కంటే కొందరిలో ఎక్కువగా చేసేవాళ్ళు నేను కూడా ఉన్నాను అనుకుంటున్నావేమోనమ్మా, నువ్వు ప్రతి గంట ఏం చేస్తున్నావో రాయాలి. ప్రభు కొరకు ఏం చేసావు, బిడ్డల కొరకు ఏం చేసావు, కుటుంబం కొరకు ఏం చేసావు, సమాజం కొరకు ఏం చేసావు, నువ్వు రాసుకో. ఆ ఊరుకోండి పాస్టర్ గారు, టైం వేస్ట్ అనమాకండి. ఇప్పుడు మనం ఏం పెట్టాం, బండి బయటికి వెళ్ళేటప్పుడు వాచ్మెన్కి చెప్పి రాసేయాలమన్నాం. మన కుర్రోడు అన్నాడంటే, అవన్నీ ఎక్కడ కుదురుతీలేండి, ఇవన్నీ జరిగే పనులు కాదన్నాడండి. అంటే ఏంటి, వాడికి రాయటం బద్ధకమే, ఇష్టం లేదు, రాయాలంటే వీడు జాలీగా తిరిగి రావటానికి కుదరదు. ఇప్పుడు ఇది కూడా అంతే, ఏ రోజు ఏం చేసామో రాయాలంటే మన సంగతి మనకే తెలుసుద్ది, ఎక్కడెక్కడ ఊరినే తిరిగాము, కానీ ప్రయోజకులు అవుతారు. స్తోత్రం, ప్రయోజకులు అవుతారు. మీ సమయం అమూల్యమైంది. నరేంద్ర మోడీ గారికి 24 గంటలు ఎంత ప్రాముఖ్యమో, దేవుడు మీకు ఇచ్చిన మీ సమయం మీకు అంతా ప్రాముఖ్యం. దేవుడు మీ సమయాన్ని వాడుకుని అద్భుతాలు సృష్టించగలడు, ఆశ్చర్యకార్యాలు చేయగలడు. సమయమును పోనీయక అన్నాడు. చెప్పండి, సమయమును పోనీయక. స్తోత్రం. పోనిస్తారా? పోనేమాకండి. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.